నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. అక్రమాస్తుల కేసులో సిబిఐ కోర్టులో జగన్ మెమో దాఖలు. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల పైనుంచే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన మీద అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి, అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. మరి అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఆయన దాదాపు 1.5 పైగా జైలు జీవితాన్ని కూడా అనుభవించినటువంటి పరిస్థితి. అయితే వ్యక్తిగత హాజరు మినహాయించాలని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇది యంత్రాంగానికి భారమని పేర్కొన్నారు జగన్. వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని గతంలో మాజీ ముఖ్యమంత్రి గారికి సిబిఐ కోర్టు ఆదేశించింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు చాలామందికి గుర్తుండే ఉంటుంది, ఆయన ప్రతి శుక్రవారం రోజు కోర్టుకు వెళ్ళేవారు. ప్రతి శుక్రవారం ఖచ్చితంగా అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసులో ఆయన విచారణకి హాజరయ్యే పరిస్థితి ఉండేది. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కోర్టు కూడా కాస్త ఆయనకి మినహాయింపు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి వారం ఆయన ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకు హాజరవ్వాలంటే కాస్త ఇబ్బందికర పరిస్థితి. అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆ బాధ్యత నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి అవసరం ఆయన మీద ఉంది కాబట్టి, ఆ బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి మరి ఒక రోజల్లా వేస్ట్ అవ్వటానికి మరి ఆ రోజు కోర్టు కూడా ఆయన కాస్త మినహాయింపించిన పరిస్థితి. అయితే యూరప్ పర్యటన తర్వాత ఈ నెల 14 లోపు హాజరవ్వాలని చెప్పేసి జగన్కి కోర్టు ఆదేశించింది. సిబిఐ కోర్టు ముందు తన హాజరు సమయంలో రాష్ట్ర యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందన్నారు మాజీ ముఖ్యమంత్రి. ఎందుకంటే మరి ఆయన ఒక్కడు రాలేడు కాబట్టి, ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనతో పాటు కనీసం ఒక 4-5 కార్లు, మరి వ్యవస్థ, సెక్యూరిటీ వీళ్ళందరూ రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రాష్ట్ర యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందన్నారు. తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని కోర్టు భావిస్తే తాను సిద్ధమేనన్నారు జగన్. కోర్టు అనుమతిస్తే తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అది కోర్టు అనుమతిస్తే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తాను విచారణకి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇంతకీ జగన్ సిబిఐ కోర్టుకి హాజరవుతారా? జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఇంకెన్నాళ్ళు పడుతుంది అనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. కోర్టుకు జగన్. అయితే మరొక అంశం కూడా చూస్తే, లండన్లో ఉంటూ చక్కగా ఉద్యోగం చేసుకునేటువంటి మాలపాటి భాస్కర్ రెడ్డి, మరి ఈయన గత వైసీపీ ప్రభుత్వంలో ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో బూతులే బూతులు. పోనీ చంద్రబాబు గారినో, లోకేష్ గారినో, పవన్ కళ్యాణ్ గారిని తిరిగితే పర్లా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని వారి క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం, వాళ్ళకి అక్రమ సంబంధాలు అంటగట్టడం ఎంత నీచానికి దిగజారుతూ ఉందంటే వ్యవస్థ, మనుషులు అంత నీచానికి దిగజారుతూ ఉన్నారనమాట. ఈరోజు చూశారు కదా, ఆయన గన్నవరం నియోజకవర్గ పెనమలూరు పోలీస్ స్టేషన్ నుంచి ఆయన బయటకు వస్తూ ఉన్న విజువల్స్ మీకు కనపడతా ఉంటాయి. పెనమలూరు పోలీస్ స్టేషన్ అనుకుంటా. ఆయన మీడియాతో కూడా చెప్పారు, పోలీసులు నన్ను కొట్టారు అని చెప్పారు ఆయన మీడియాతోటి. అయితే మరి ఆ వాస్తవాలు ఏంటో తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన అయితే నడుస్తూ ఉంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది, ఆయన కుంటూ నడుస్తూ ఉన్నారు. అంటే ఏమంత కష్టం వచ్చింది? చక్కగా విదేశాల్లో బతుకుతూ హాయిగా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. సరే, మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రేమ ఉంది, దాన్ని ఎవరు కాదనలేరు. సామాజిక వర్గ పరంగా ఉండొచ్చు, లేకపోతే ఒక పార్టీ అధినేత కాబట్టి ఆయన ఆ పరంగా ఉండొచ్చు. ఈ భాస్కర్ రెడ్డి గారికి ఆయన మీద ప్రేమ తప్పులేదు. ఆయన మీద ప్రేమ ఆప్యాయత ఉంటే ఎన్నికలకి ఒక 2 నెలల ముందు సెలవులు పెట్టేసి వచ్చి ప్రచారం చేసి తమ నాయకుడిని గెలిపించుకునేటువంటి క్రమంలో భాగంగా ఖచ్చితంగా ప్రజల్లో ఒక అవగాహన కల్పించే విధంగా ఆ పార్టీ పట్ల వారు పోరాటం చేయొచ్చు, కృషి చేయొచ్చు. కానీ పక్క పార్టీలకు చెందినటువంటి నాయకుల ఇళ్లలోని మహిళల మీద జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెట్టి అహంకారంతో విర్ర వీగితే ఏదో ఒక రోజు ఇబ్బందులు తప్పవు. ఎంతోమంది నాయకులను చూసాం మనం గతంలో. అహంకారంతో విర్రవీగిన వాళ్ళు ఈరోజు అందరూ జైలు జీవితాలు అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు జైల్లో వారి ఆర్తనాదాలు మామూలుగా లేవు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎందుకంత పరిస్థితి? కనీసం అయ్యో పాపం అనేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఇప్పుడు ఆ కారు ఎక్కుతున్నటువంటి పోలీసు జీప్ ఎక్కుతున్నటువంటి ఆ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని పాపం అనే వ్యక్తులు ఎవ్వరు లేరు. అయ్యో పాపం, ఆయన ఏదో అన్యాయంగా ఆయన కొట్టారు, ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి ఆ సానుభూతి కూడా లేదు ప్రజల్లో. ఎందుకంటే అసలు అతను మాట్లాడిన మాటలు, అతను సోషల్ మీడియా అకౌంట్ చెక్ చేస్తే మళ్ళీ చదువుకున్నాడు, ఉన్నత విద్యావంతుడు. అతను లండన్లో ఉద్యోగం కూడా వెలగబెడతా ఉన్నాడు. ఎందుకు చదువు? సంస్కారం లేనోడికి చదువు ఎందుకు? చదువునోడికి సంస్కారం ఉండాలి కదా. ఇది ఏ పార్టీకైనా వర్తిస్తుంది. ఒక వైఎస్ఆర్సీపీ కాదు, తెలుగుదేశం కాదు, జనసేన కాదు, బీజేపీ కాదు.
ఏ పార్టీకైనా చదువుకొని మూర్ఖుల్లాగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులకి వర్తిస్తుంది. రాజకీయ పార్టీ అధినేత మీద అభిమానం ఉండొచ్చు, అసలు తప్పులేదు, ఉండాలి కూడా. కులం మీద అభిమానం ఉండొచ్చు, తప్పులేదు, ఉండొచ్చు. మతం మీద అభిమానం ఉండొచ్చు, దానికి ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. కానీ మనకు నచ్చిన నాయకులు, మనకు నచ్చిన కులాలు, మన మతాల మీద ఉన్నటువంటి మన అభిమానం ఎదుటి వ్యక్తుల్ని బాధ పెట్టే విధంగా, సమాజం అసహించుకునేటువంటి విధంగా ఉండకూడదు. ఎవరి నాయకుడిని వాళ్ళు అభిమానించుకోవచ్చు, ఎవరి పార్టీని వాళ్ళు భుజాన్ని వేసుకోవచ్చు, ఎవరి కులాన్ని, ఎవరి మతాన్ని వారు ప్రేమించుకోవచ్చు, తప్పులేదు. కానీ ఎదుటి వ్యక్తుల్ని, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా, సమాజం అంతా కూడా అసహించుకునే విధంగా ఉండకూడదు మన ప్రవర్తన. కానీ ఇలాంటి వీళ్ళని ఉన్మాదులనే అనాలి. ఈ భాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఉన్నత విద్యావంతుడు అని అనలేము మనం, ఉన్మాది అని అనాల్సిన పరిస్థితి. ఇలాంటి ఉన్మాదులు అన్ని రాజకీయ పార్టీలో ఉన్నారు, ఒక వైఎస్ఆర్సీపీలోనే కాదు. ఒక వైసీపీ అనేటువంటి మాట మనం అంటే అది మనం తప్పవుతుంది. సో కాబట్టి ఈరోజు మీ పార్టీ అధికారంలో ఉంది కదా అని చెప్పేసి మీరు ఇష్టానుసారంగా విరవిగితే రేపొద్దున మళ్ళీ మీరు అధికారం ఉన్న పార్టీ ప్రతిపక్షంలోకి రావచ్చు. ఆ రోజు మీ పరిస్థితి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఆయన విర్రవీగాడు, మహిళలను కూడా చూడకుండా. మరి బహుశా ఇప్పుడు ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. మరి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం వెలగబెట్టే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. ఇక ఇక్కడే బతకాలి, ఇక్కడే తిరగాలి. ఇక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు ఇలాంటి వ్యక్తులకి. ఎందుకు మీ భవిష్యత్తు నాశనం చేసుకుంటా ఉన్నారు? మీ జీవితాలను ఎందుకు నాశనం చేసుకుంటా ఉన్నారు? మొన్ననే కదా జగన్మోహన్ రెడ్డి గారు యువజన విభాగం సంబంధించి ఒక పెద్ద మీటింగ్ పెట్టి అందరిని పిలిచి, యువత ఈ దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు, సో యువతను నేను ప్రోత్సహిస్తున్నాను, యువత రాజకీయాల్లోకి రావాలి, యువత చక్కగా మరి సమాజం పట్ల బాధ్యత వ్యవహరించాలని చెప్తున్నాడు. మరి ఆయన మరి వీళ్ళేమిట్లా అవుతున్నారు. సో కాబట్టి ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. రైట్, మరి అంశాలన్నీ చర్చిద్దాం. ఈ డిబేట్లోకి వెళ్ళే ముందు మనతోటి ఈ డిబేట్లో పాల్గొంటున్నారు మెరుపుల మహేష్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతోటి జూమ్ కాల్లో అందుబాటులోకి వచ్చారు. అదేవిధంగా కొండా రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వారు కూడా మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా నరసింహప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కల్చర్ వింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా